ఆ గవర్నమెంట్ విషయాలకు వస్తే ఏంటంటే వాళ్ళు ఎంతసేపు ఒకటే దగ్గర నిర్మాణం చేస్తే అంటే మిగతా స్టేట్లు ఏమి పోవాలండి నాకు ఆశ అన్నమాట. అంటే మిగతా ఇప్పుడు పక్క జిల్లా ఉంది, ఇప్పుడు ఆ జిల్లా ఉంది, ఈ జిల్లా ఉంది. ఇప్పుడు శ్రీకాకుళం కాడి నుంచి ఉత్తరాంధ్ర కాడి నుంచి ఇక్కడ దక్షిణాంధ్ర చిత్తూరు ఇక్కడ ఇవన్నీ అంటే ఆ జిల్లాకి ఎక్కువ వెళ్ళి ఈ జిల్లా తక్కువ లేదనమాట. ప్రతి జిల్లాని మనం డెవలప్మెంట్ చేసాం. ఆ దిశగానే మనం ముందుకు పోవాలనేది మన ధ్యేయం, మన సంకల్పం. అందుకని నేను 3 రాజధానులు పెట్టాను. నిర్మానుషం ఇప్పుడు ఇంకా 3 రాజ్యాలు స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా సడన్ మధ్యలో కోవిడ్ రావడం, మన పనులన్నీ ఎక్కడొక్కడే ఆగిపోవడం, పేదవాళ్ళకి మంచి అయినా సరే ఈ 3 రాజధానుల నిర్మానుషం మనం మొదలు పెట్టామే కానీ దాని పునాది పడింది సడన్ గా కోవిడ్ అనేది. అమరావతిలో భూమి లాండరింగ్ కూడా జరిగిందని మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన పేద ప్రజల యొక్క ఇళ్ల పట్టాలు, భూమి స్థలాలు, అలానే దాని యొక్క డాక్యుమెంట్స్ అనేవి చాలా మార్పులు జరిగాయని చాలా మంది ప్రజలు అన్నారు. దానిపైన స్పష్టత ఏమిస్తారు? ఈ అమరావతి ల్యాండ్ విషయం మన గవర్నమెంట్ వచ్చి అది దోచుకుందాను, కబ్జా చేయడం, అది ఇప్పుడు గత గవర్నమెంట్ లో చూసినా మన గవర్నమెంట్ లో చూసినా గత గవర్నమెంట్ ఏం చేసిందంటే ల్యాండ్ విషయంలో నేను స్పెషల్గా చెప్పింది అది ల్యాండ్ యాక్టివిటీ సిస్టమ్ లో అమరావతిలో ఈ విధంగా ఇప్పుడు ల్యాండ్ చాలా మంది దోచుకున్నారు. అవి అపోహలు రాసినాయి. అవి ఏంటంటే పేదవాళ్ళ పట్ల ఎప్పుడు మనం నిరంతరం పోరాడతాం. ఈ ల్యాండ్ విషయానికి వస్తే ల్యాండ్ అనేది వాళ్ళు మనిషి ఉండాలంటే ల్యాండ్ కావాలి. ల్యాండ్ విషయానికి వస్తే మనం చూసుకుంది ఏంటంటే మనం చేసింది ల్యాండ్ ప్రతి ఒక్కరికి అందించాలనే మనం తీసుకొచ్చాం. మనం ఇప్పుడు నేను నా విషయానికి వస్తే నేను భూములు ఇచ్చేవాడిని కానీ లాక్కునేవాడిని కాదు. నేను అవి అపోహలు ప్రతిపక్ష వాళ్ళు కావచ్చు, ఆ మహాకూటమని ఈ రకరకాలు ఇంకా పడనోళ్ళు ఓల్డీలు ఉంటారు, రకరకాల అపోహలు. కానీ ల్యాండ్ విషయానికి వచ్చేసరికి మన ప్రభుత్వం గత ప్రభుత్వం చూసుకుంటే మన ప్రభుత్వం ల్యాండ్ ఇస్తుంది. ఇప్పుడు చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోవడానికి కారణం ఏంటి? ప్రభుత్వం ద్వారా దీనికి సహాయం ఎందుకు చేయట్లేదు? దానిపైన మీరు ఎటువంటి సంఘటనలు జరిగాయి, దాని యొక్క మీరు ఎటువంటి ఎలా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు? దానివల్ల మీకు ఎందుకు సాయం చేయలేదు కేంద్రం?